సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశ పురోగతిలో ఐటీ కీలకం పోషిస్తుందన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తెలుస్తాయని వెల్లడించారు. సాంకేతికత జీవితంలో ఒక భాగంగా మారుతుందని చెప్పారు. All these things again it is going to link with the central computer. Tomorrow IoTs. Nowadays IoTs are becoming very common, and also wearables are coming for health. Everybody is eating by seeing glucose. Everybody is sleeping by seeing your sleep rate, even half an hour extra like that. Even tomorrow hospital expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to hospital stay cost, it has become a big 5-star hotel. Tomorrow why should you go to hospital? If you are sick you can go. That too curative you have to go. Not real-time monitoring also. We are working in a big way with Bill Gates. He is willing to work with me because of my past experience. Long back, 30 years back, I want to meet him desperately. He refused to meet me because I don't have any work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India. At that time I used to say with passionate. Indians are very strong in mathematics. British people has taken our Kohinoor diamond also. That means very cost effective data you can collect real time. Drones have come. Now China is going nano drones just like mosquito. Even tomorrow one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example you see, fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now.
to prepare use cases. CCTV cameras have come, you can put it everywhere. Even somebody is driving very rash, you can control him next 5-10 kilometers. Even drunken drive, even no seat belt, even all these things you can record, you can send bill to him. That will be the pinch, then automatically will be corrected. అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందే, అహంకారంతో వ్యవహరించకూడదని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో బాధ్యత అప్పగించారని దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలని సూచించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు. మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాదుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లే ఈ రోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. ఎస్, నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానం. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి అనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది. ఫోటోలు ఈ సంవత్సరం మార్చా. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తాను కూడా చెప్పండి. అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. 4,000 రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి, 6,000 రూపాయలు వికలాంగులకి, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా. ధనిక రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఇవ్వట్ల. లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి లక్ష్యంతో ఈ రోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలియజేయండి, గడప గడప తీసుకెళ్లాలి. ఆ బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అహర్నిశలు కష్టపడాలి, పార్టీ కోసం మనందరం పోరాడాలి, పని చేయాలి, నమ్ముకున్న సిద్ధాంతాలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీకి కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మరి సంవత్సరం అవుతుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వం వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కల్పిస్తుందని అన్నారు ఆయన. చంద్రబాబు మోసాలపై ప్రజలు చైతన్యం చేయాలి. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెప్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నారు. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు, అన్నింటిపై గ్రామ గ్రామానికి తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు రీకాలింగ్ చంద్రబాబు. అదే తెలుగులో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెలుస్తుందని వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య
ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండో వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎంటీ నార్కోటిక్ దినోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతి రోడ్డు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా శ్రీ కన్వెన్షన్ లో యువత విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటామని హోంమంత్రి అనిత ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఎల్లుండ 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం
క్రాప్ కూడా గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు. అదేవిధంగా గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు పనులు ప్రారంభమైనప్పటికీ జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ ప్రతినిధులు భారవి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు. గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణపై వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్ తోనే ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్వహించిన తర్వాత ఆర్ఓబీ నిర్వహించాలని సూచించారు. రానున్న 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. కానీ పాలకులు మాత్రం వచ్చే 10 ఏళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సారిందా చెప్పినట్టు చట్ట ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం అయితే ఇవన్నీ చేయకూడదండి. ఫస్ట్ పాయింట్. రెండోది చెక్స్ ఇచ్చారన్నారు, అవన్నీ ఇచ్చింది ఆ డ్యామేజెస్ కాంపన్సేషనే తప్ప ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ ఇంతవరకు ₹1 కూడా సెటిల్ చేయలేదు. చాలా స్పష్టంగా మీరు అందరూ అర్థం చేసుకోండి. బ్రిడ్జి కడుపున 1వ లైన్ 8వ లైన్ వరకన్నా పోనీ చేశారంటే అది కూడా చేయలేదు కాంపన్సేషన్. ఓన్లీ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాని వరకు బాధితులు కొంతమంది చెక్ పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉండండి. ఇప్పుడు వీళ్ళందరికీ కాంపన్సేషన్ పే చేయాలంటే నేను ఇందా చెప్పినటువంటి నోటిఫికేషను ఇది మొత్తం 3-4 నెలలు టైం పడుతుంది. ఆ ప్రాసెస్ అంతా అమలు చేసి ఫైనల్ అమౌంట్ వచ్చిన తర్వాత 80% బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయొచ్చు. ఇది గుంటూరు అనే కాదు, ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో ఉన్నటువంటి చట్టం. అవన్నీ వైలేట్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం సింపుల్ గా మేము చేస్తున్నామంటే భయభ్రాంతులను చేసి ఇంకో రకంగా మాకు అనిపిస్తుంది. ఈ 46 మందిని మిగతా షాప్ వాళ్ళని కూడా భయపెట్టి అటువైపు వేసాం, పిల్లలు కట్టేస్తున్నాం కాబట్టి ఇంక ఇది ఆగదనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రజల్ని నిరుత్సాహపరచడానికి, వ్యాపారస్తులను భయపెట్టడానికే తప్ప ఇంకోటి కాదు. రెండోది మొండితనం. ప్రభుత్వం ముందుకెళ్తుంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని ఆపే శక్తి మాకు ఎంత మేరకు ఉందనేది మా ప్రయత్నాలు మేము చేస్తానే ఉన్నాం. చట్టపరంగా చేయాల్సిన కూడా భవిష్యత్తులో అవసరమైతే కోర్టుకు వెళ్తాం. ప్రజా ప్రయోజనాల వ్యాఖ్య అవసరమైతే వేయాల్సి వస్తే దానికి వెళ్తాం. ప్రయత్నం చేశామండి, సాధ్యపడలేదు. అన్ని ప్రయత్నాలు అయ్యాయి. లోకేష్ గారి ప్రయత్నం చేశాం. మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. 2016లో ఆల్రెడీ అరండల్పేట బ్రాడీపేట అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. దానికి ఇవాళ వరకు రిప్లై ఇవ్వాల. మొదటిది మరి అదే కదా సార్ మేము ముత్తుకునేది. ఎట్లా అన్నదంటే నిరంకుశత్వం లాగా వెళుతున్నారు, కానీ మేము ఇది జనాలకి ఇష్ట ప్రకారం కడుతున్నామన్న ఇది లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కానీ మీకు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎలా వెళుతున్నారని మీరు అడిగాడు. 48 డిగ్రీలు వచ్చినాయండి 48 మందికి. వీళ్ళందరికీ సెటిల్ చేసినాక తెయ్యమని. రూల్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత చేస్తారా, లేకపోతే బ్రిడ్జి కట్టేస్తారా? వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి, అన్నీ ఇస్తే కదా. అవి ఇచ్చిన తర్వాత మొదలు పెడితే ఇది. అవన్నీ చేయకుండా చేస్తున్నారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదండి. ఏమండి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇవ్వచ్చు. టు బి ఫ్రాంక్ చెప్పేనా, పర్లేదా? మేమందరం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసు కమిషనర్ గారికి ఇస్తున్నాం సార్. ఎందుకంటే మీరు అన్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టే. 48 మందిని ధిక్కరించి వెళ్తున్నారు కాబట్టి ఏది కూడా కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నా ఫాలో అవ్వాలి, లా అన్నా ఫాలో అవ్వాలి. రెండు ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే. ఒకటి మంచి మిత్రులారా, ఈయన గుంటూరు అభినవ బ్రిడ్జిమన్ గా కీర్తించబడుతున్నటువంటి తొమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని మరొక 4 బ్రిడ్జిలు తీసుకొచ్చారు. వారు ముందుగా అభినందిస్తున్నాం.
మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. అమరయ్య సహకారంతో ప్రాజెక్టును అందజేశారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు కొమ్మినేని వెంకటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, మానవ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి సతీష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు డొనేట్ చేస్తున్నటువంటి దాతలు శివాజీ గారు, అలాగే అందరూ పేరు పేరున ఎదురుగా ఉన్నటువంటి సచి, ఆయన ఇంతకుముందు రోటరీలో ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు. అలాగే సేవా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల్లో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ అదే అమరయ్య గారి ద్వారా కాంటాక్ట్ చేసి వారి ద్వారా మానవతా సంస్థకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో అవసరమైన ప్రొజెక్టర్ ని దానంగా ఇస్తున్నందుకు వారికి ఓకే సార్. పట్టుకోండి సార్. సరే చూడండి ఒకసారి. సార్ పట్టుకోండి సార్. మేడం సమయం గారు ముందు రావాలి. అలాగే సోషల్ మీడియా మానవత స్వచ్ఛంద సంస్థ అనే దాని మీద పేరు కానీ అంత మన మానవతావాదం కదా, అందరికీ అంటే మానవ సేవే మానవ సేవ అన్నారు. అంతే, ఏదైనా అదేనా ఇదైనా అంతే కదా. ఇది తిరిగిస్తే అదే, అది తిరిగిస్తే అదే. అన్నిటికంటే కూడా ఈ మానవుడికి ఇప్పుడు వయసు రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు. చేతినిచ్చే సంస్థలు ఒక మాట చెప్పాలంటే భగవంతుడితో సమానం అనేది నా అభిప్రాయం. ఇంకా ఇటువంటి సంస్థకి సోదరుడు శ్రీనివాస్ అదే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, దానికి సెక్రటరీగా మరి సతీష్, ఇంకా వారి యొక్క సభ్యులు ఎంతమంది ఉంటాం, దానికి చేతులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఇక్కడ మన అమరయ్య గారు, ఇది చాలా మంది ఉంటాం. చాలా సంతోషం. ఇటువంటి సంస్థలు డే టు డే ఇంప్రూవ్ అయితేనే మానవతా సంస్థ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఇది బాగా అభివృద్ధి చెందిందని అంటే నేను చూడటం అదే మొదలు, కానీ అంతకుముందు తెలియదు. ఇలాంటి ఎన్నో చేశాడు. ఇలా చేయాలని ఆశీర్వదిస్తూ హ్యాపీగా సంతోషంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని ఇలాగే ముందుకు సాగితే మానవతా సంస్థ చాలా పెద్దదవుతుంది. శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఆయన సహకారాలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి ముందు ముందు దొరుకుతాయని ఆశిస్తూ మా నాన్నగారి పేరైన కొమ్మాలపాటి హరికృష్ణ గారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు ఎక్కడో 20 కిలోమీటర్ చీరాలో, పత్తులో అట్లా వెళ్ళి సినిమా చూసేవాళ్ళమే. తర్వాత సినిమా చూస్తే ఆ రోజు పండగ. ఆ తర్వాత సినిమా థియేటర్లో దొరుకుతారు. తర్వాత మళ్ళీ ఈ గ్రామాల్లో స్కూళ్ళలోనో లేకపోతే గుళ్ళల్లోనో 35mm 16mm ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఫిల్మ్ బొమ్మేసి దాన్ని అది చూసి ఆనందించేవాళ్ళం అప్పుడు. అట్లాగే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు
ప్రొజెక్టర్ పిల్లల్లో హోమ్ థియేటర్లుగా, విద్యాలయాల్లో విద్యార్థులకి ఈ బోధనలుగా, అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగంతో వాళ్ళ ప్రొజెక్టర్ మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంటికి వచ్చింది. దాని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబం సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ గాది అమరయ్య గారు, మా నాన్నగారు కొమ్మాలపల్లి హరిపడిశ్రావు గారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈరోజు, అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఈ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి బైపాస్ రోడ్లో గల జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడాది పాలన ఎలాంటి అభివృద్ధి చేయలేదని, పగలు విమర్శిస్తున్న పేర్ని నాని చీకటి పడగానే అమూల్ బేబీలా ఐస్ క్రీమ్ చీకటమే పనిగా పెట్టుకున్నారని వారు ఎదేవా చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయిందా ఆయన నిలబడలేదు. దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా 94% ప్రజలు వన్ సైడ్ గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. ఒక మంచి పరిపాలన చేస్తా ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, వీళ్ళు కానీ పింఛన్లు తీస్తారు, ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే. 2 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వీళ్ళు 2 వెహికల్స్ కాకుండా కొన్ని వందల మందిని పిలిపించి, ప్రత్యేకంగా పెయిడ్ బ్యాచ్ ని పిలిపించి అడ్డదిడ్డంగా రోడ్ల మీద జాతీయ రహదారుల మీద విచక్షణారహితంగా వెళ్ళి సామాన్యులు తొక్కించిన పరిస్థితి ఈ రోజున. కాబట్టి చూసుకోండి, ఎక్కడే ఉంటాయి కదా పర్మిషన్లు, అవన్నీ చూసి. దేనికంటే వాళ్ళు కూడా గతంలో అధికారం చేశారుగా. ఎలా మా పార్టీలో మేము ఎప్పుడో మీటింగ్ పెడతామంటే మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మచిలీపట్నం మీటింగ్ పెడతామని పర్మిషన్ రైతులను బెదిరించేవాళ్ళు. మేము ఏ రోజు ఆ రోజు అలా చేయట్లా. ప్రతి పక్క లేకుంటే మేము నిజంగా పర్మిషన్ అవుతే రోడ్డు మీద తిరిగేవాడు, ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాడా? పేర్ని నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహాలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ, రాత్రిపూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతా ఉంటాడు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఇటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయి అని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించారు. ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. ఇవాళ భార్యను అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళాలని తప్పించుకున్నటువంటి పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్ణయం చేశారని మాట్లాడడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించి మీతో 4 విషయాలు పంచుకుందామని చెప్పి చాలా కూర్చోవడం జరిగిందండి. 75 సంవత్సరాల స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ రేంజ్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని యుద్ధం తర్వాత శకలాలు మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.